మిత్రులారా, లక్ష్మీ నృసింహ శతకంలో నుంచి ఈ పద్యం ఒక్కసారి వినండి. అందరేమైనా నిన్ను అడుగవచ్చెదరంచు, క్షీరసాగరమందు చేరినావు. నీ చుట్టూ సేవకుల్ నిలువకుండుటకునై, భయద సర్పము మీద పండినావు. భక్త బృందము వెంటబడి చెరించదరంచు, ఎగసిపోయడి పక్షి ఎక్కినావు. మౌనులు నీ ద్వారమాసింపకుంటకు, మంచి యోధుల కావలుంచినావు. లావు గలవాడవైతి, ఏలాగు నేను నిన్ను చూతును. నా తండ్రి నీరజాక్ష, భూషణ వికాస, శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ, దురిత దూరా. దీని అర్థం ఒక్కసారి వినండి. స్వామి, ఓ నరసింహ, అందరూ నిన్నేమైనా అడుగుటకు ఒత్తురని భావించి పాలసముద్రమున చేరితివి. నీ చుట్టూ భక్తులు నిలువకుండా ఉండుట కొరకు భయంకరమైన పాముపై పరుండితివి. భక్తుల సమూహము వెంటబడి తిరిగెదరని ఎగిరిపోయినట్టే పక్షిని ఎక్కితివి. మునులు నీ వైకుంఠ ద్వారమును ఆశింపకుండా ఉండుటకై మంచి వీరులను అనగా జయ విజయులను కాపలా ఉంచితివి. పద్మముల వంటి కనుల గలవాడా, బలము గలవాడవైతివి నా తండ్రి, బలము గలవాడవైతివి నీవు. ఓ తండ్రి, ఇంకా ఏ విధముగా నేను నిన్ను చూడగలను అని దీని అర్థం. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే, భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే, యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపో.